యువత ఫైర్, కోదండరాం ఫరార్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎమ్మెల్సీ కోదండరాం నిలదీస్తున్న నిరుద్యోగులు. మీకు ఎమ్మెల్సీ మా ఉద్యోగాల మాటేంది? ఆనాడు ఎగిరెగిరి ప్రశ్నించారు కదా, ఈరోజు ముఖం చాటేస్తున్నారు ఎందుకు? మీరు చెప్పారని కాంగ్రెస్ కోటేసినాం, మా కోసం మీరు రాజీనామా చేయండి. ఎన్నికల ముందు మా మద్దతు అడిగారు. ఎమ్మెల్సీని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరసన సెగ. బదులు ఇవ్వలేక ఎమ్మెల్సీ ఉడాయింపు. నిరుద్యోగుల అరెస్టు, ఠానాకు తరలింపు. ఇప్పుడు బేసిక్ విషయం ఏంటంటే అక్కడ జరిగిన వ్యవహారంలో పోలీసుల తీరు కూడా చాలా దారుణంగా ఉన్నది. ఆయన ఎవరో వెంకటరెడ్డి అటు సిఐ, ఆడ అందరు జర్నలిస్టులు మిగతా వాళ్ళు ఏమైనా లాఠీలు తీసుకురాపోండి అంటుండు. ఎవరిని కొడతావు? అదొక భాగము. మొత్తానికి అది మళ్ళీ వెనక్కి తగ్గిరు. ఇప్పుడు కోదండరామ్ గారు అక్కడ దేనికి వచ్చిరంటే అక్కడ ఈ అక్రమ అరెస్టులు ఇది ఉంది కదా, మనం ఈ మావోయిస్ట్ సింపథైజర్స్ పేరుతో అరెస్టులు, జైళ్లలో ఉన్న వాళ్ళని విడుదల చేయాలని గడ్డం లక్ష్మణ్ గారు వీళ్ళంతా కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. హరగోపాల్ గారు వీళ్ళంతా ఆ ప్రెస్ మీట్కి వచ్చిండు. ఆ ప్రెస్ మీట్ ఒక రూమ్లో జరుగుతున్నది. ఇంకొక దగ్గర నిరుద్యోగులకు సంబంధించిన రౌండ్ టేబుల్ జరుగుతున్నది. సో ఆ రౌండ్ టేబుల్ అప్పుడే అయిపోయింది. కోదండరాం అప్పుడే అయిపోయింది. అప్పుడే ఆయన ఎంటర్ అయ్యిండు. సో మొత్తానికి కోదండరాం వచ్చిండని అందరూ అనుకొని ఆయన కోదండరాం మీరు మాట్లాడాలి, సో మీరు గతంలో అక్కడికి వస్తా ఇక్కడికి వస్తా అన్నారు కదా అని ఆయన వెహికల్ ముందు కూర్చున్నారు. ఇప్పుడు కోదండరాం గారు చేయాల్సింది ఏంటంటే నేను మాట్లాడుతున్నా అంటున్నాడు. మాట్లాడుతున్నా అంటే సరిపోదు, నిలదీయాలి, క్వశ్చన్ చేయాలి, మాట్లాడాలి. సో ఎందుకు రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాది లోపని హామీ ఇచ్చారో ఆ హామీ ఎందుకు నిలబెట్టుకోలేదని అవసరమైతే మీ పార్టీ తెలంగాణ జనసమితే కదా, తెలంగాణ జనసమితి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాలా? ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పుడు మీకు ఏమి ఇచ్చిరండి వాళ్ళు? పోనీ మీకేమన్నా సపరేట్గా మీకేమన్నా ఇచ్చిరా? ఏమి ఇవ్వలే కదా. అదే ఎమ్మెల్సీ ఉంటే ఊడుతుంది, లేకపోతే లేదు. అదొక పదవా? సో ఆ ఉన్న ఎమ్మెల్సీని పెట్టుకొని మీరు మాట్లాడకుండా ఉండడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సో కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని దయచేసి మీ తెలంగాణ జనసమితి ఆఫీస్లో, మీ పార్టీ అయితే ఇంకుంది కదా, ఏ పార్టీలో విలీనం కాలేదు కదా, ఫస్ట్ మీరు తెలంగాణ జనసమితి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టండి. తక్షణమే ఆ పని చేయండి. కోదండరాం ప్రశ్నించిండు రేవంత్ రెడ్డి అనే మాట రేపు రావాలి. నేను మాట్లాడుతున్నా అంటే కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ కేసీఆర్ ఎవరిని కలవలేదు, రేవంత్ రెడ్డి కలుస్తున్నాడు కదా. సరే కేసీఆర్ ఎవరిని కలవలేదు, ఆయన ఒక దీంట్లో ఉన్నాడు, ప్రజలు ఓడగొట్టి అవతల పడేసారు. సో ఇప్పటికి కూడా ఇంకా బయటికి వెళ్తలేడు. అవసరం లేదు, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి కనీసం మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడితే ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన కనీసం మాట్లాడితే రోజు కోదండరాంని కలిస్తే, రోజు అందరిని కలిస్తే ఏం ఉపయోగం? నిర్ణయాలు తీసుకోవాలి కదా. నిర్ణయాలు త్వరితగతిన తీసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలి. మరి ఆ నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ఎన్నిసార్లు మాట్లాడితే ఏం ఉపయోగం? ఎన్నిసార్లు ఛాయ్ తాగితే ఏం ఉపయోగం రేవంత్ రెడ్డితో? అందుకే మీరు బయటికి రమ్మని మిమ్మల్ని ఎవరు అంటలేరు. మీ ఎమ్మెల్సీ పదవికి ఎలాంటి ఇబ్బంది లేదు. తెలంగాణ జనసమితి ఆఫీస్లో మీరు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టండి. నిరుద్యోగుల గురించి ప్రెస్ మీట్ పెట్టండి. కనీసం మీ పార్టీకి సంబంధించిన, మీ పార్టీకి ఇచ్చిన హామీలు కూడా వాళ్ళు నెరవేర్చలేదు కదా. కార్పొరేషన్లు ఇస్తామన్నారు, ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. మీ పార్టీలో ఇంకా వేరే ఏ నాయకుడికైనా ఒక పదవి వచ్చిందా? రాలేదు కదా. మరి ఇంకా మీరు ఆలోచించాల్సింది ఏముంది ఇక్కడ? ఇంకా ఆలోచించాల్సింది ఏమున్నది? సో అందుకే తక్షణమే మీరు తెలంగాణ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. అక్కడ జరిగింది కూడా పెద్దగా మిమ్మల్ని సరే మీడియాలో ఊడాయించిర్రు, ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు చాలా నీట్గానే అడిగిర్రు. సార్ మీ మీద గౌరవం ఉన్నది, మీరు చెప్పండి చెయ్యండి అని వాళ్ళు రిక్వెస్ట్ పద్ధతిలోనే కొంచెం గట్టిగానే ప్రశ్నించే ప్రయత్నం చేసారు తప్ప అక్కడ ఏమైనా పారిపోవడమో ఇంకా ఆయన బండిలోనే ఆయన పోయిండు. అది అయిపోగానే ఆయన మీటింగ్లకు పోయిండు. ఆ మీటింగ్ అడ్రస్ చేసిండు. అడ్రస్ చేసిన తర్వాత ఆయన కార్లోనే ఆయన వెళ్ళిపోయిండు. అక్కడ ఏం జరిగింది కూడా ఇది కూడా ఏం లేదు. సో కాబట్టి ఉన్న రెస్పెక్ట్ని పోగొట్టుకోకుండా మీరు తక్షణమే ఒక ప్రెస్ మీట్ పెట్టండి. మీరు ఎప్పుడైతే కోదండరామే ప్రెస్ మీట్ పెట్టిండని రేవంత్ రెడ్డి కనబడుతుందో ఇది కొంచెం ఇబ్బంది అవుతుందని ఆయన కూడా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పని చేయండి తక్షణమే. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అడుగుతున్నారు. అది జెన్యూన్ డిమాండే కదా. ఓ జీవో తీసుకొచ్చి ఆ జీవో ఇచ్చిన కాలపరిమితి 2 ఏళ్లలో ఒక్క పోస్ట్ వేయకుండా +7 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి ఆయన జీవో ఇచ్చినప్పుడు ఒక్క నోటిఫికేషన్ వేయకుండా
మళ్ళీ ఇంకో కొత్త జీవో ఇచ్చి 5 ఏళ్ళకి తగ్గిస్తే ఎట్లా? 7 ఏళ్ళకి పెంచిండని చెప్పి అందరూ చదువుకోవడం స్టార్ట్ చేస్తే మళ్ళీ నువ్వు 2 ఏళ్ళు తగ్గించినావు. మరి ఆ పిల్లలు అన్యాయం అయిపోరా? దీని మీద కోదండరాం అడగొద్దా? కొన్ని జిల్లాలకు అసలు పోస్టులు లేవు. రంగారెడ్డి జిల్లాకు పోస్టులు లేవు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోస్టులు లేవు. మరి ఇవన్నీ ఎక్కడ పోవాలా? ఆర్టీసీ అప్రెంటిస్ చేస్తున్న ఉద్యోగులు గొడవ చేస్తున్నారు, వాళ్ళ సంగతి ఏంది? మా డిపార్ట్మెంట్, మా శాఖ పోస్టులు మా ఆర్టీసీ నుంచే నియమించండి, దీంట్లో ఎందుకు పోలీస్ శాఖను ఇన్వాల్వ్ చేస్తున్నారని వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ ఎవరు అడ్రస్ చేయాలా? మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ కాదు, నాది తెలంగాణ జనసమితి, నేను తెలంగాణ జనసమితి అధ్యక్షుడు అని చెప్తున్నారు. చలో, తెలంగాణ జనసమితి నుంచే మీరు పనిచేయడం స్టార్ట్ చేయండి, ప్రశ్నించండి, క్వశ్చన్ చేయండి. అరే మీరు క్వశ్చన్ చేస్తే ఒక 10 చేయాల్సిన ఒక పని అవుతుంది కదా.